ఏమిస్తుంది అంటే వాళ్ళు టీచర్ చెప్పినప్పుడు వినలేని స్థితిలో ఉన్నప్పుడు, వాళ్ళు ఎందుకు వినలేని స్థితిలో ఉన్నారంటే వాళ్ళ శరీరంలో శక్తి తక్కువ ఉంది. శక్తి లేనప్పుడు శ్రద్ధ ఉండదండి. అందుకని భగవంతుడు భగవద్గీతలో శ్రద్ధావన్ లభతే జ్ఞానం అన్నాడు. ఎవరికైతే శ్రద్ధ ఉంటుందో వారికి జ్ఞానం వస్తుంది అన్నాడు. మరి శ్రద్ధ ఉండాలి, జ్ఞానం రావాలి అంటే ఫస్ట్ మన శరీరంలో వాళ్ళు చెప్పేటప్పుడు వినడానికి ఒక ఎనర్జీతో, వినాలంటే ఎనర్జీ కావాలి. అందుకని ఆ ఎనర్జీని మనం సంపాదించుకోవాలి. ఇప్పుడు ఏం చేస్తున్నామంటే ఆ ఎనర్జీ లేక పిల్లల శ్రద్ధను కోల్పోయి దాని యొక్క విలువ తెలియక, చదువు యొక్క విలువ తెలియక, ఫస్ట్ మనం స్కూల్కి పంపించేటప్పుడే చిన్నప్పటి నుంచే పిల్లలకి చదువు యొక్క విలువని నేర్పించాలి. నేర్పిస్తే దాని యొక్క విలువ తెలిసినప్పుడు పిల్లలకి దానికి తగ్గ శక్తిని సంపాదించుకొని శ్రద్ధతో జ్ఞానాన్ని సంపాదించి ఏ కష్టం లేకుండా, ఏ భయం లేకుండా ఎప్పుడైతే ధ్యానం చేస్తారో పిల్లలు, మనకి ఇక్కడ సుషుమ్న నాడి ఉంటుందని చెప్పిన పొద్దున్నటి క్లాస్లో మీరు నాడులు చూసారు కదా, వీడియోలో నాడులు చూసారు కదా. మన ప్రాణమయ శరీరంలో మొత్తం తలపై భాగం నుంచి కింది వరకు నాడులు అల్లుకొని ఉంటాయి. అది ప్రాణమయ శరీరంలో ఉన్న నాడులు ఏవైతే ఉన్నాయో అందులో చాలా చాలా ముఖ్యమైనవి 10 నాడులు. అందులో ఇంకా ముఖ్యమైనవి 3 నాడులు. 10లో 3 ముఖ్యమైనవి: ఇడ, పింగళ, సుషుమ్న అనే 3 నాడులు. ఇడ, పింగళ, ఇక్కడ సుషుమ్న. ఈ 3 నాడులు ఏవైతే ఉన్నాయో చాలా చాలా ఇంపార్టెంట్. ఈ 2 నాడుల కంటే ఎప్పుడైతే ఇడ, పింగళ ఒకటైతుందో సుషుమ్న నాడి దగ్గరికి వచ్చి, ఇప్పుడు మనం చూపించాం కదా వీడియోలో, ఒక జ్యోతి లాగా ఇక్కడ ఒక చిన్న వెలుగులాగా సూర్యుని లాగా వెలిగిందా లేదా అప్పుడు చూపించినప్పుడు, అంటే అక్కడ మనకి ఎప్పుడైతే స్థితం అవుతుందో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉంటుందండి నాడి. మన తలలో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఇలా ఉంటుంది. ఇక్కడ స్థితం అవుతుంది శ్వాస, ఇక్కడ వరకు ఉంటుంది. ఇక్కడ మనకి చిన్న మెదడు అంటుంది వెనకాల. ఇది ఎప్పుడైతే పిల్లలకి మెడిటేషన్ నేర్పిస్తామో ఇక్కడ ఉన్న మెదడు అనేది సుషుమ్న నాడి ద్వారా ఓపెన్ అయ్యి వాళ్ళకి జ్ఞాపక శక్తి, ఏకాగ్రత అనేది పెరుగుతుంది. అందుకని పిల్లలకి మెడిటేషన్ నేర్పిస్తే చిన్నప్పటి నుంచి, ఎక్కువ శాతం అవసరం లేదు కాబట్టి చిన్నప్పటి నుంచి నేర్పిస్తే 5 minutes 5 నిమిషాలు, కొంచెం పెద్ద ఎవరైతే 10 నిమిషాలు. ఇంకా చదువులు ఈ ఎగ్జామ్స్ టైంలో ఇది మనకు చాలా ఇంపార్టెంట్ పిల్లలకన్నా. అందుకని పిల్లలకి మనం ఇంట్లో ఏం నేర్పాలంటే, స్కూల్లో ఎవరు నేర్పించడం లేదండి. పిల్లలకి మనం ఎలా చదవాలో నేర్పించాలి. ఫస్ట్ స్టూడెంట్స్కి, మన పిల్లలకి ఫస్ట్ గురువే 5 సంవత్సరాల లోపండి. ఈ ఒడే అన్నిటికంటే చాలా ముఖ్యమైనది. బడి కంటే గుడి కంటే పవిత్రమైంది అమ్మ ఒడి. అమ్మ ఒడి, గుడి, బడి, ఈ 3 నేర్చుకునేటివే. ఫస్ట్ నేర్చుకోవాల్సింది 5 సంవత్సరాల లోపు అమ్మ ఒడిలో. అమ్మ ఒడిలో 5 సంవత్సరాల లోపు బ్రహ్మ జ్ఞానం నేర్పించాలి. ఎందుకంటే వాళ్ళకి బ్రహ్మ రంధ్రం ఓపెన్ ఉంటుంది కాబట్టి బ్రహ్మ జ్ఞానం నేర్చుకునే స్థితిలో పిల్లలు ఉంటారు. మనం ఏమనుకుంటాం, ఇంత చిన్న పిల్లలకి ఏం నేర్పాలనుకుంటాం, మనకే రాదు ఫస్ట్ అంటే. అయితే ఆ స్థితిలో నేర్చుకునే స్థితిలో ఉంటారు మన పిల్లలు. చూడండి, పిల్లలకు మనకంటే ఎక్కువ షార్ప్గా పిల్లలు ఉంటారు, చిన్న పిల్లలు. అందుకని వాళ్ళ బ్రహ్మరంధ్రం ఓపెన్ ఉంటుంది కాబట్టి వాళ్ళకి తొందరగా అర్థమవుతుంది. అందుకని అమ్మ ఒడిలో 5 సంవత్సరాలు కంపల్సరీ, అప్పుడే బడికి పంపమని నేర్పింది. అందుకని అమ్మ ఒడిలో 5 సంవత్సరాలు ప్రతిదీ నేర్పించాలి. నీ పల్లెం నువ్వు గడగాలి, కింద ఒక మెతుకు పడితే దాన్ని కళ్ళకు అద్దుకొని ఎత్తాలి. చక్కగా ప్రతిదీ, నీ సాక్స్, నీ షూస్, నీ బుక్స్, నీకు సంబంధించిన చిన్న చిన్న పనులన్నీ మనం నేర్పించాలి. నేర్పించకపోవడం మనదే తప్పు. కాబట్టి మనం పెద్ద పెరిగిన తర్వాత అజ్జేయి విజ్జేయి అంటే ఎవరు చేయలేదు. అందుకనే మాతృదేవో భవ, ఫస్ట్ తల్లి, ఆ తర్వాత తండ్రికి వస్తుంది బాధ్యత. 5 సంవత్సరాల వరకు తల్లిదే ఉంటుంది. ఆ తర్వాత మనకి బడి ఉంటుంది. బడి 5 సంవత్సరం నుంచి మనకు 14 సంవత్సరాల వరకు, అంటే ఒక చిన్న చిన్న క్లాస్ నుంచి స్టార్ట్ అవుతుంది. తర్వాత గుడి 21 సంవత్సరం లోపల ఈ 3 నేర్చుకోవాలి. అప్పుడు భార్య వస్తుంది. చూడండి ఎంత అద్భుతంగా 1 by 1 ఇచ్చిండ్రు మనకి. అప్పుడు ఏమవుతుంది, ఇవన్నింటిని నేర్చుకున్న తర్వాత నీకు ఒక ఇల్లు, ఒక సంసారం, నీకు ఒక కుటుంబం ఏర్పడుతుంది. ఎలా బతకాలో 21 సంవత్సరం లోపల అబ్బాయి కానీ అమ్మాయి కానీ నేర్చుకున్న తర్వాతే
పెళ్ళి. ఇప్పుడు ఏమైనా నేర్చుకుంటున్నా? పెళ్ళి ఏమవుతుంది? పెటాకులు అవుతుంది. అవునా? ఇప్పుడు జరిగే పెళ్ళిళ్ళన్నీ అలాగే జరుగుతున్నాయి, పెటాకులు అవుతున్నాయి. కాబట్టి కావడానికి కారణం తల్లిదండ్రులు. మనం ఏం నేర్పించట్లేదు. పసి మనసులకు ఏం తెలియదండి. పసి మనసులుగా ఉన్న పిల్లలకి మనం నేర్పించడం ఫస్ట్ బాధ్యత తల్లిది. ఎందుకంటే సృష్టిలో ఫస్ట్ స్థానం మనకే పెట్టిండు కాబట్టి మనమే నేర్పించాలి. అందుకనే మననం, శ్రవణం, మననం, నిధిధ్యాసనం, ఆత్మ సాక్షాత్కారం. ఆత్మ సాక్షాత్కారం కావాలి అంటే మనలో ఉన్న నిధిని, తరిగిపోని నిధి, నాశనం కాని నిధే బ్రహ్మజ్ఞానం. ఆ బ్రహ్మజ్ఞానాన్ని విన్నప్పుడు, శ్రవణం చేసినప్పుడు దాన్ని మళ్ళీ 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 మీరు రిపీట్ చేస్తారా లేదా? క్లాస్ రూమ్లో ఇంటికి వచ్చిన తర్వాత క్లాస్ రూమ్లో బోర్డు మీద చెప్పింది మళ్ళీ మనం ఏం చేస్తామంటే 3 times. చూడండి, పిల్లల్ని తీసుకుందాం. ఫస్ట్ టీచర్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు బోర్డు మీద. వాళ్ళు ఏం చేస్తారు అప్పుడు చెప్పండి? అక్కడ టీచర్ ఎక్స్ప్లెయిన్ చేస్తుండే బోర్డు మీద, వింటారు. పిల్లలు ఏం చేస్తారు? వింటారు. వెరీ గుడ్. రాసుకున్నాడు అనుకో అని బుర్రకి ఎక్కరు. ఫస్ట్ వినడం ముఖ్యం, దాని పేరే శ్రవణం. విన్న తర్వాత ఏం చేసుకుంటాడు? రాసుకుంటాడు, అనుకుంటూ రాసుకుంటాడు. తర్వాత ఏం చేస్తాడు? ఇంటికి వచ్చిన తర్వాత దాన్ని రీడింగ్ చేస్తాడు. అంటే మళ్ళీ మళ్ళీ దాన్ని మననం చేసుకుంటూ ఉంటాడు. చూడండి, అప్పుడే ఆ పిల్లాడికి ఎక్కుతుంది. ప్రతిదీ 3 సార్లు అని చెప్పిండు. ప్రతిదీ 3 సార్లకి ఎందుకంటే ముడి పడుతుంది అన్నట్టు. 3వసారికి ఆ యొక్క సబ్జెక్ట్ కానీ, ఆ యొక్క జ్ఞానం కానీ మన మైండ్కి ముడిపడిపోతుంది. అందుకని ఒకసారి అర్థం కాదు, విన్నప్పుడు అర్థం కాదు, విన్నదాన్ని అనుకుంటూ రాస్తారు. అది రాసుకుంటూ అయిపోయింది. తర్వాత రాసిన దాన్ని ఇట్లా పట్టుకొని అప్పుడు మననం చేసినప్పుడు ఆ పిల్లాడికి ఎలా అర్థమవుతుందో సేమ్ ఇక్కడ మనం కూడా పిల్లలమే. ఆత్మస్థితిలో పిల్లలం, శరీర స్థితిలో ముసలోళ్ళం. అందుకనే మనము వినడం ఎంత ఇంపార్టెంటో మననం అంతే ఇంపార్టెంట్. అలాగే దాన్ని నిధిగా మార్చుకోవాలి. అంటే నాశనం కాని చదువు నిధిగా ఉంటుంది. నీ శరీరం పోతుంది కానీ నీ ఆత్మతో వచ్చే ఏకైక నిధి ఆత్మ విద్య, బ్రహ్మ విద్య, శ్వాస విద్య. 3 ఒకటే మళ్ళా. కాకపోతే ఏంటంటే ఆత్మ విద్య అంటే ఏంటంటే నేను ఆత్మని అని తెలుసుకోవడం. నేను శరీరం కాదు, నేను ఆత్మని అని తెలుసుకోవడం ఆత్మజ్ఞానం. నాలో ఉన్న ఆత్మే పరమాత్మ, నాలో ఉన్న ఆత్మే అంతటా, అందరిలో ఉన్న ఆత్మ, అంతటా ఉన్న ఆత్మ ఒక్కటే. అంటే ఉన్నదంతా ఒక్కటే అని తెలుసుకోవడమే బ్రహ్మజ్ఞానం. అందుకని విన్నది విన్నట్టు ఇడిసిపెట్టకండి. మాస్టర్లు ఎన్ని సప్తాలు పెట్టుకున్నా మీరు ఏ కాస్త ఆన్సర్లు చెప్పకపోతే మీరు ఎక్కడి వరకు ఎదిగిందని మాకు ఎట్లా తెలుస్తుంది? మేము మీకు వచ్చి ఏం చెప్పాలో మాకు ఎట్లా తెలుస్తుంది? అందరు వచ్చి ధ్యానం చేయండి, శ్వాస మీద ధ్యాస పెట్టండి చెప్తే సరిపోదు కదా. అందరు ఒకటే పాయింట్ చెప్తే ఎట్లా? మనకు కావాలి శ్వాస మీద ధ్యాస ఎందుకు పెట్టాలి? ధ్యానం అంటే ఏంటి? చిత్త వృత్తి నిరోధం. చిత్తం అంటే ఏంటో చాలా మందికి తెలియదు. మనసు అంటే ఓ ఆలోచిస్తుంది కాబట్టి మనసు అంటాం. మరి చిత్తం అంటే ఏంటిదో తెలియదు. చిత్తం వృత్తి నిరోధం ఆ పదమే తెలియదు అసలు అందరికీ. ఇదాన్ని వివరించాలి. ఇప్పుడు ఎవరో చదువుకున్న వాళ్ళు వచ్చి ధ్యానంలో కూర్చున్నారు. చిత్తవృత్తి నిరోధం అంటే ధ్యానము అంటారు. ధ్యానం అంటే చిత్తవృత్తి నిరోధం అని చెప్పింది. ఆమెకి ఏమర్థమైంది? దాన్ని వివరించాలి. మనసు వేరు, చిత్తం వేరు తల్లి. చిత్తం అంటే ఏకగ్రతతో చూసినా నీకు కూడా తెలియలేదు. అంటే చాలా మందికి ఈ విషయం తెలియదు, తెలుసుకోవాలి మీరు. వెరీ గుడ్ మేడం. ఎందుకంటే ఆ ప్రశ్న వేయాలి. చిత్తం అంటే ఏంటిదంటే మనసులో ఒక భాగం. చూడండి, మనసు, చిత్తం, బుద్ధి, అహంకారం, ఈ 4 ఉంటాయండి. అయితే మనసు ఏం చేస్తుందంటే ఆలోచిస్తుంది, సింపుల్గా ఆలోచిస్తుంది. కానీ నీకు అవసరం లేని ఆలోచిస్తుంది. కానీ చిత్తం ఏం చేస్తుందంటే కొన్ని సంవత్సరాల కిందట జరిగిపోయిన చెత్తని పదే 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 గుర్తు చేస్తుంది. దాన్నే చిత్తము అంటారు. ఆలోచన వేరు, జరిగిపోయిన గతాన్ని గుర్తు చేసుకుంటూ ఉండడం అది వేరు. అందుకనే ఈ చిత్తము చేసే వృత్తి అంటే ఏంటిది? పని. ఆ పనిని చిత్త వృత్తి నిరోధం. చిత్త వృత్తి
ఇది చూడు పెట్టే ఏం పర్లేదు మనం ఏదో నమ్ముకోవడానికి